ఉండదు. నేనే నాకు ముఖ్యం. నీకోసం అడ్డదారులు తొక్కుతావా? ఆ ఉపేంద్ర అనేవాడు ఎవడు? రాజావారిని రాణివారిని కాల్చేసి అది మన నాన్న మీదకి నెట్టి రాజవంశానికి మేలు చేస్తున్నట్టు నాటకమాడి గోతికాడి గుంట నక్కలా అక్కడే కూర్చుని మన కుటుంబానికి రాజకుటుంబానికి ద్రోహం చేసిన నీచుడు వాడు. అలాంటి వాడితో చేతులు కలిపి రాజ సంస్థానానికి అతి తీవ్రమైన ద్రోహం చేస్తున్నావు. కరెక్ట్ కాదు. ఇందుకు నేను ఒప్పుకోను. ఆపబే. కరెక్ట్ కాదట, కరెక్ట్ కాదు. గతాలు నాకు అనవసరం. నా భవిష్యత్తే నాకు ముఖ్యం. నీ పర్మిషన్ ఎవరికి కావాలి? బోడీ. నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత. నేను ఖచ్చితంగా యువరాణ్ణి నవ్వుతాను. నువ్వు చూస్తూ ఉండు. అక్కా, నీకు మళ్ళీ చెప్తున్నాను, నీ దురాశ నెరవేరదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సామ్రాజ్యానికి యువరాణివి కానివ్వను. ఆ సింహాసనానికి అపవిత్రత తీసుకురాను. అపవిత్రత? ఏంటి అపవిత్రత? ఆ సింహాసనం ఏమైనా ఆకాశంలో నుంచి ఊడిపడిందా? దేవుళ్ళందరూ వచ్చి ఆ సింహాసనాన్ని అక్కడ చెక్కారా? చెప్పు. అది దేవుళ్ళొచ్చి చెప్పకపోవచ్చు, ఆకాశం నుంచి ఊడిపడకపోవచ్చు, కానీ ఆ రాజ సంస్థానంలో ఆ రాజు సింహాసనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ సింహాసనం గురించే రాజదంపతులు పాలన చేశారు. ఎంతో మంది పేదలకు ఆస్తిని పంచారు. ఎంతో మంది అభాగ్యులను ఆదరించి వాళ్ళకి ఏ లోటు రాకుండా వాళ్ళందర్నీ కన్న బిడ్డల్లాగా చూసుకున్నారు. ఆ సింహాసనం నుంచే సంస్థానం సస్యశ్యామలంగా ఉండాలని ఎన్నో హోమాలు యజ్ఞాలు చేశారు. అలాంటి సింహాసనం మీద వాళ్ళ వారసత్వం నుండి వచ్చిన వాళ్ళ మనవరాలు మాత్రమే కూర్చోవాలి తప్ప ఏ సంబంధము లేని ఒళ్ళంతా స్వార్థంతో నిండిపోయి డబ్బే ఆశగా బ్రతుకుతున్న నీలాంటి స్వార్థపరురాలు ఆ పవిత్రమైన సింహాసనం మీద కూర్చుంటే అపవిత్రం కాదా? ఆ సంస్థానం నీ వల్ల అపవిత్రం పాలవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఆ సింహాసనాన్ని దక్కనివ్వను. నిన్ను యువరాణిగా కూర్చోనివ్వను. చూడు చామంతి, నువ్వెంత గింజుకున్నా, ఆయాసపడిపోయి ఎంత బాగినా